ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కార్లకు సమానంగా సిఎన్జి కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇతర వాహనాలతో పోల్చితే సిఎన్జి వెహికల్స్లో ఫ్యూయల్ ఫిల్లింగ్ విధానం భిన్నంగా ఉంటుంది. కారులో ఉన్న ప్రయాణికులను కిందికి దింపడం చూసే ఉంటారు. కారణం ఏంటంటే పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు ప్రయాణికులు కారులోనే కూర్చుంటారు. కానీ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ నింపేటప్పుడు మాత్రం అందరూ కారులోంచి బయటకు రావాలి. ఇది సాధారణ నిబంధన కాదు, భద్రత కోసం చాలా కీలకమైన చర్య. సిఎన్జి నిల్వ ఉండే ఒత్తిడి 200 నుంచి 250 బార్ వరకు ఉంటుంది, అంటే చాలా ఎక్కువ. ఈ సమయంలో వాహనంలో ఉన్నవారి బరువు కూడా వాహనం సస్పెన్షన్ సిలిండర్లపై ఒత్తిడి పెంచుతుంది. అలా అయితే గ్యాస్ లీక్ కావడం లేదా పేలుడు సంభవించవచ్చు. సిఎన్జి చాలా సులభంగా మంట అంటుకునే ఇంధనం. కొద్దిగా లీక్ అయినా లేదా నాజిల్ సరిగ్గా జత కాకపోయినా అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది. అందుకే రీఫిల్లింగ్ సమయంలో ఇంజన్ ఆఫ్ చేయడం, ప్రయాణికులు కారులోంచి బయటకు రావడం తప్పనిసరి. ఈ చిన్న జాగ్రత్తే పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. సహజంగా సిఎన్జికి వాసన ఉండదు, కానీ లీక్ గుర్తించడానికి అందులో ప్రత్యేక రసాయనం కలుపుతారు. అది బలమైన వాసననిస్తుంది. ఆ వాసన ఎక్కువగా పీల్చితే తలనొప్పి, తల తిరగడం, శ్వాస సమస్యలు రావచ్చు. కాబట్టి రీఫిల్లింగ్ సమయంలో బయట ఉండడం ఆరోగ్యపరంగా కూడా మంచిదే అంటున్నారు. ప్రతి సిఎన్జి సిలిండర్ కి ఒక నిర్దిష్ట సామర్థ్యం ఉంటుంది. చాలా మంది రౌండ్ ఫిగర్ కి నింపండి అని చెబుతుంటారు, కానీ అలా చేయడం వల్ల సిలిండర్లో ఒత్తిడి పెరిగి పగిలిపోవచ్చు. కాబట్టి ఎప్పుడు ఆథరైజ్డ్ స్టేషన్లో మాత్రమే నింపించండి. అదనంగా గ్యాస్ నింపమని అడగకండి. ఇంజన్ ఆఫ్ చేసి రీఫిల్లింగ్ ప్రారంభించాలి. డ్రైవర్ సహా అందరూ కారులోంచి బయటకు రావాలి. నాజిల్ సరిగ్గా జత అయ్యిందో లేదో చూసుకోవాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించవద్దు. ఆథరైజ్డ్ స్టేషన్లోనే నింపించాలి. ఓవర్ ఫిల్లింగ్ చేయమని ఒత్తిడి చేయకండి.